హాయ్ అందరికీ వెల్కమ్ టు మన పవనస్ కిచెన్. ఈరోజు వీడియో ఏంటంటే మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకుంటుందో వీడియో అనమాట. ఇదేంటంటే నేను ఇందులో చేయడం లేదు, జస్ట్ కొంచెం కొంచెం సాయం చేస్తున్నాను అంతేనే. మొత్తం మా అమ్మ ఇక్కడ ఎలా చేసుకుంటుందో ఆ ప్రాసెస్ మొత్తాన్ని వీడియోలో పెట్టాను అనమాట. ఎవరు స్క్రిప్ట్ చేయకుండా వీడియో మొత్తాన్ని చూడండి. మొట్టమొదటిగా మనం ఇంటిని ముందు రోజే శుభ్రం చేసుకోవాలన్నమాట. నీట్గాను ఇంటి మొత్తాన్ని కడిగేసుకొని డోర్ కట్నాలు కానీ ఏమైనా పాతవి ఏమైనా ఉతకపోయిన గుడ్లను మొత్తాన్ని క్లీన్ చేసుకొని ఇంటిని నీట్గా దులిపేసుకొని మంచిగా ఉంచుకోవాలి. ఇంకా తర్వాత రోజు వచ్చేటప్పటికి వరలక్ష్మి రోజు వ్రతం రోజు ఆ రోజు మనం కొంచెం గడప గట్ర ముందుగానే కడిగేసుకుంటే తర్వాత మనం కొంచెం కొంచెంగా దోరబందాలు గట్రా కడిగేసుకొని పసుపు కుంకుమతో బొట్టులను పెట్టేసుకుంటే సరిపోతుందన్నమాట. ఇది నేనే చేసా, మా అమ్మకు కొంచెమైనా హెల్ప్ అవుతుందేమో అని అనేసి బొట్లు గట్రా నేనే పెట్టాను అనమాట. వాళ్ళు వంటలు చేసి ఆ ప్రసాదాలు మొత్తం ప్రిపేర్ చేసినోడికే టైం అయిపోద్ది కదా, ఇంకా ఈ పని మొత్తం నేనే చూసుకున్నాను అనమాట. ఈ మొత్తం ప్రాసెస్ చేసినప్పటికీ తర్వాత రోజుకి మాత్రం అసలు లెగలేకపోయాను, అంత కాళ్ళు నొప్పులు అయిపోయాయి. ఈ టైంలో చేయడం అంటే కొంచెం కష్టమే కదా, కానీ ఏదో ఒకటి సపోర్ట్ ఉండాలి, ఒక్కరితో ఏం చేస్తుంది అనేటట్టుగా హెల్ప్ చేద్దామని చేశాను అనమాట. ముందుగా అయితే దోరబందాలన్నింటినీ కడిగేసుకొని బొట్లు పెట్టేసుకొని ముగ్గు పెట్టేసుకున్నాను. తర్వాత మనం దేవుడికి కూర్చోబెట్టడానికి పీట ఉంటుంది కదండి, దాన్ని నీట్గా శుభ్రం చేసుకొని పసుపు బొట్లు పెట్టేసుకోవాలన్నమాట. నా వరకు నేను ఇవి చెయ్యొచ్చో లేదో నాకైతే తెలియదు, కానీ నా వంతు ఏదైనా సాయం ఉండాలని చేశాను. ఎవరు తప్పుగా అనుకోకండి, మ్యాక్సిమం చేయకూడదు అనే వాళ్ళు కూడా ఉంటారు. నేను అదే దృష్టిలో ఉండేదాన్ని, కాకపోతే ఇక్కడ కొంచెం కూడా సాయం చేయకపోతే ఒక్కదా ఎలా చేసుకుంటుందో అనే దీనిలో కొంచెం హెల్ప్ చేద్దాం అనేసి ఇలా చేశాను అనమాట. ఇంకా పీటకు కూడాను నీట్గా పసుపు కుంకుమ బొట్లు పెట్టేసి ఇంకా ముగ్గు పెట్టేసుకున్నాను. అదే ఈ రోజుకైతే నేను అదే చేసుకుని జస్ట్ వంటల్లోనూ కూడా కొంచెం కొంచెం సాయం చేశాను అనమాట. మ్యాక్సిమం 9 రకాలు వంటలు అవన్నిటిని చెయ్యాలని అంటే కొంచెం టైం పడుతుంది కదా, ఒక్కరితే చేయాలన్నా కష్టం. ఇక్కడ ఇటు సైడ్ రెసిపీస్ ఉన్నాయి, నేను సపరేట్గా ఆ వీడియో కూడా పెడతాను. ఒక రెసిపీ స్పెషల్ అనమాట, మ్యాక్సిమం చాలామందికి తెలియదు, ఇది ఒడిస్సా రెసిపీ. ఇది రెసిపీ కూడా ఒకసారి ట్రై చేయండి, నేను వీడియో తీసాను, ఓకేనా. ఇంకా పసుపు బొట్లు పెట్టిన తర్వాత మా అమ్మకి ఇంకా అది ఇచ్చేసిన, ఇంకా పూజ దగ్గరికి కావాల్సిన సామాన్లన్నీ దగ్గరికి తెచ్చేసి పెట్టాను అనమాట. ఇంకా అక్కడికి చాలా వస్తువులే కావాలి కదండి, ఇప్పుడు వండిన వంటలు గట్రా అన్నీ దూరంగా పెట్టుకుంటాం, అన్నీ తెచ్చి అక్కడ పెట్టేయాలి కాబట్టి అన్నీ అక్కడ పెట్టేసి ఇంకా దేవుడికి కూడాను చాలా వస్తువులు ఉన్నాయి కదా, అవి కూడా కావాల్సినవి అవన్నీ పూజ సామాన్ మొత్తం తెచ్చేసి పెట్టేసి ఇంకా అక్కడనే నేను కూర్చుండిపోయి వీడియో తీస్తున్నా. ఇంకేం చేయలేదు, ముందర మొత్తం సాయం అయిన తర్వాత ఇంకా కూర్చోడానికి కూడా ఓపిక లేకపోయినా తప్పదు, వీడియో కోసం ఏదో నా తృప్తి అని అనుకొని కూర్చొని వీడియో తీసాను అనమాట. చూడండి, ఇది మా ఇంటి దేవుడు, మా అమ్మ వాళ్ళ ఇంట్లో దేవుడు అనమాట. ఇలా ఉంటుంది, దాని కిందనే వరలక్ష్మి వ్రతానికి పెట్టుకుంటుంది అనమాట. ఇక్కడేమో దేవుడి సామాను మొత్తం ఈరోజే మార్నింగే ఇంకా దోమేసుకుంది. ఇంకా ఇక్కడ మా అమ్మ కొత్త ఏంటంటే, నేను ఎప్పుడు వరలక్ష్మి వ్రతం చేసినా ఇలా ఎప్పుడు చేయను, బట్ ఇక్కడ ఏంటంటే పేడతో కొంచెం అలుకుతుంది, అలికేసి దానిపైన ముగ్గేస్తారంట. మరి నాకు అవంతా తెలీదు, చెప్పా కదా ఒక్కొక్కసారి ఒక్కొక్కరు ఒక్కొక్కలా చేస్తారనేసి. ఈవిడేమో ఇలా ఇంకా ఆవిడ మొత్తం అలికేసి వెళ్ళిన తర్వాత దేవుడి దగ్గర ముగ్గు కూడా నేనే పెట్టానండి.
ముగ్గు మొత్తం వేసి సెట్ చేసిన తర్వాత అప్పుడు మా అమ్మకే ఇంకా పూజ చేసుకోమన్నాను అనమాట. ఇంకా ఎందులో కానీ నేను చేయబెట్టలేదు, ఇంకా మొత్తం ఆవిడే చేసుకున్నారు. ముందుగా ముగ్గు పెట్టుకున్న దగ్గరికి నేను పీటని రెడీ చేశాను కదండి, దాన్ని అక్కడ సెట్ చేసుకోవాలన్నమాట. ముగ్గు మీదకి సెంటర్లో దానిపైనే వరలక్ష్మీదేవి ఫోటోని పెట్టేసుకోవాలన్నమాట, లక్ష్మీదేవి ఫోటోని. ఇంకా అది పెట్టేసిన తర్వాత ఇంకా తాడు కోసమని, అదే దేవుడి మెడలో వేసిన తాడు కోసమని రెడీ చేస్తున్నాను. అది 7 పొరలు అంట. 7 పొరలు తీసుకొని అందులోనే ఒక తిన్నటి కొమ్ముని, పసుపు కొమ్ముని కట్టామన్నమాట. ఈ కొత్తగా చేసేవాళ్ళు ఏంటంటే రాయి సూత్రం కూడా పెట్టుకోవచ్చు, అదే బంగారు సూత్రం ఉంటుంది కదండి, అది కూడా పెట్టేసుకోవచ్చు అనమాట. కొత్తగా ఏంటి ప్రతి సంవత్సరం కొనుక్కునే వాళ్ళు కొనుక్కునే స్థాయి ఉంటే కొనుక్కోవచ్చు, లేదంటే ఇలా పసుపు కొమ్ము కట్టేసినా సరిపోతుంది. ఇక్కడైతే పిండి వంటలు మొత్తం 7 రకాలు, అరటిపళ్ళు, నెక్స్ట్ ఫ్రూట్స్, కొబ్బరికాయలు అయితే కంపల్సరీ 2 ఉండాలండి. ఒకటి కుంభంకి పెట్టుకోవడానికి, ఇంకోటి దేవుడికి పెట్టడానికి నైవేద్యంగా. కనుక 2 కొబ్బరికాయలు ఉంటే సరిపోతుంది. అరటిపళ్ళు అంటే మ్యాక్సిమం డజనన్నర ఉంటే సరిపోతుంది. ఎందుకంటే వచ్చిన ముత్తైదులకి మనం ఎంతమందికి 5గురికా 3గురికా 9గురికా ఇలా లెక్కేసుకుంటాం కదండి, అలా లెక్కేసుకొని ఇచ్చుకున్నందుకు చూసుకొని తెచ్చేసుకోవాలన్నమాట. అవి సెట్ చేసిన తర్వాత ఇంకా లక్ష్మీదేవికి పైన దేవుళ్ళన్నిటికీను పసుపు కుంకుమ బొట్లను అయితే పెట్టేసుకుంటుందండి. ఇంకా బొట్లు మనం ముందుగానే రెడీ చేసుకున్న అవుద్ది, లేకపోతే పూజలోనే అలా రెడీ చేసుకున్న అవుద్ది. మొత్తం ఒకేసారి చేసుకునేటట్టుగా మనం ఏంటంటే ముందుగా పైన దేవుళ్ళన్నింటికి దీపం వెలిగించేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. తర్వాత కింద లక్ష్మీదేవికి పూజ పెట్టుకోవాలి. ఇక్కడ ముఖ్యంగా మనకు కావాల్సింది ఏంటో తెలుసండి, వినాయకుడు. ప్రతి పూజలోన ముందుగా మనకు కావాల్సింది వినాయకుడు అనమాట. వినాయకుడిని మనం పూజలో పెట్టుకుంటే అంతా మంచి జరుగుతుంది. వినాయకుడిని ఫస్ట్ పూజించుకొని తర్వాత లక్ష్మీదేవిని పూజించుకోవాలన్నమాట. ఇంకా కుంభానికైతే మట్టి కుండ పెట్టుకుందండి. మట్టి కుండ ఏదైనా మట్టి కుండ అయినా పర్లేదు, నెక్స్ట్ ఇత్తడిదైనా పర్లేదండి. ఇత్తడి చెంబు అయినా మంచిదని, ఇత్తడి చెంబు మట్టి ఇదే పెట్టుకుంటే మంచిది. స్టీల్ అంతగా ఎవరు యూజ్ చేయరు, అంతగా అది యూజ్ చేయకూడదు కూడాను. ఇత్తడి కానీ మట్టి కానీ పెడితేనే బాగుంటుంది అనమాట. కుంభం నిల్చోబెట్టడానికి ముందుగా అక్కడ ఒక గుప్పుడు బియ్యాన్ని అయినా వేసుకొని దానిపైన కుంభం పెట్టుకోవాలండి. అందులోన కొంచెం చిల్లర వేసుకోవాలి, డబ్బులు. ఇంకా అది పూజ అయిన తర్వాత దేవుడు తీసేసిన తర్వాత ఆ చిల్లరని తీసుకొని బీరువాలోన అక్కడ ఎందులోనైనా వేసేసుకుంటే సరిపోతుంది. అవి వాడకుండా అవి అలానే ఉంచుకుంటే. ఇంకా చిల్లర కూడా వేసుకున్న తర్వాత వాటర్ నింపుకుంటాం కదండి. ఇంకా దానిపైన ఏమో కొబ్బరికాయ, ముందలేమో మామిడాకులు పెట్టుకోవాలి సరిపడినని చూసుకొని కరెక్ట్గా. దాని మీద కుంభాన్ని కొబ్బరికాయని పెట్టుకొని కొబ్బరికాయకి బొట్టు గట్రా పెట్టుకొని సెట్ చేసుకోవాలన్నమాట. ఇంకా కుంభాన్ని కదిలించకూడదు బొట్టు పెట్టేసుకున్న తర్వాత. ఇక్కడ మనం తోరణము చెయ్యికి ముందుగా కట్టుకోవాలండి. పూజలు ముందు ఏమంటే అక్కడ తోరణం అక్కడ పెట్టేసి కొంచెం అక్షంతలు వేసుకొని దండం పెట్టేసుకొని తీసుకొని తోరణాన్ని మన చెయ్యికి కట్టేసుకోవాలి. 3 పొరలుగా పెట్టుకొని చామంతి పూని పసుపు రాసుకొని ఆ తోరణానికి కట్టేసుకోవాలన్నమాట చెయ్యికి. అది కట్టుకొని పూజ చేస్తే ఫలితం ఉంటుంది. ఇది ఇక్కడ అయిన తర్వాత ఇక్కడేమో నేను టోపీ, అదే దేవుడికి పైన కొమ్మం పైన పెడతాం కదండి, అది ఎలా చేయాలో
చూపిస్తున్నా చూడండి. ఆ వీడియో నేనే చేశాను అనమాట. పెద్దదైపోయింది కొంచెం. చిన్నది చేసుకోవాలంటే మరీ మడత కొంచెం ఎక్కువ పెట్టుకొని చేసుకున్న చిన్నది వస్తుంది. ఫస్ట్ రాలేదు, రెండోసారి సెట్ చేస్తే మళ్ళీ వచ్చిందనమాట. ఈ టోపీ చేసేసి మా అమ్మకి ఇస్తే దేవుడి దగ్గర పెట్టేసిందండి. మ్యాక్సిమం నేను ఈ పూజలో కొంచెం ఇన్వాల్వ్ అయ్యాను. నేను మొదటి ప్రెగ్నెన్సీలో అస్సలు చేయి కూడా పెట్టలేదని నా అమ్మ చేసుకుంది. కానీ ఈసారి ఏమో ఒక్కరితో చేసుకోలేదనో నేను వీడియోలు తీయాలను ఇలా నేను ఇందులో దూరడం అయితే జరిగింది. మొదటి ప్రెగ్నెన్సీకి అస్సలు నేను ఎందులోనో దూరలే. నేను లేచినప్పటికీ మా అమ్మ పూజ మొత్తం కంప్లీట్ అయిపోయింది, అలా ఉంది. ఈసారి మాత్రం మా అమ్మతోనే నేను లేచా. ఇంకా వీడియోస్ తీసుకుందాం, ఇంకా ఖాళీయే కదా అనేసి. కానీ ఈ పక్క ఆవిడకి సాయం కూడా చేయాల్సి వచ్చింది, తప్పలేదు. ఇంకా అందుకనే ఇందులోన కొంచెం సాయం చేసిన. ఇంకా పెట్టుకున్నాక దేవుణ్ణి మొత్తాన్ని అలంకరించేసుకోవాలి పువ్వులతో. పువ్వులు మనం ఏమేమి పెట్టాలనుకుంటున్నామో ఒక 5 రకాలు పువ్వుల్ని పెట్టుకోవాలన్నమాట. మెడలోనైతే ఆ పసుపు కొమ్ము కూడా చెప్పాను కదండి, తాడులో అది కూడా వేసేసుకోవాలి. ఇప్పుడేని దండం పెట్టేసుకొని అవి వేసుకొని దేవుణ్ణి అలంకరించేసుకోవాలన్నమాట. అలంకరించిన తర్వాత ఇంకా మనం ప్రసాదాలు చేసాం కదండి, ఆ ప్రసాదాలు ఇంకా దీపాన్ని కూడా పెట్టేసుకోవడమే. మ్యాక్సిమం మామూలుగా అయితే కథ వచ్చేవాళ్ళు కథ చదవచ్చు. అది ముఖ్యంగా గాజులు కూడా వేస్తారండి ఇందులోన, గుర్తుపెట్టుకోండి. గాజులు కూడా వేసింది. తర్వాత దీపాన్ని సిద్ధం చేసుకొని దీపం పెట్టేసుకొని ఆ దేవుడికి నైవేద్యాన్ని సమర్పించడమేనండి. సింపుల్గానే అనిపిస్తుంది కానీ చేసినప్పటికీ మార్నింగ్ 5కి లేస్తే 12 అయిపోయింది. 12 వరకు పూజనే. మనం అన్నీ సిద్ధం చేసుకొని ముందుగా పక్కన పెట్టేసుకుంటే ఎక్కడికి మాటికి లెగనవసరం లేదు. పూజ దగ్గరనే కూర్చొని చేసుకోవచ్చు అనమాట. 5 రకాల 6 రకాల పళ్ళుని, నెక్స్ట్ 9 రకాల వంటకాలను కూడా సమర్పించిందనమాట. కొంచెం తీసాడు ఎట్టే మొత్తం కలపాలి అంటే ఒక్కదే వేస్తున్నాము. వెయ్యి అన్ని కాదు ఈ వరలక్ష్మి పూజకైతే ప్రతి ఒక్కరు ఎక్కువ శాతం చేసేది పులిహోర, దద్దోజనం ఇవేని. మా అమ్మ అయితే ఇక్కడ పులిహోర, కొంచెం పరమాన్నం జావ అనమాట అది. నెక్స్ట్ కక్కరాలు, చప్పటి బూర్లు, తీపి బూర్లు, చప్పటి గారెలు, తీపి గారెలు, నెక్స్ట్ ఏమో జునుగ బూర్లు, శనగపప్పు బూర్లు, నెక్స్ట్ అంతే.
అవి మొత్తం 9 రకాలుగా చేసి దేవుడికి నైవేద్యం సమర్పించిందనమాట. తర్వాత మనం చీర కూడా పెట్టుకోవాలండి దేవుడికి. ఆ చీర నెక్స్ట్ ఒక బ్లౌజ్ పీసు, దాని మీద గాజులు కూడా సమర్పించుకోవాలి. ఈ మిగిలినవి ఏంటంటే ముత్తైదువులకి అనమాట, వచ్చే వాళ్ళకి తాంబూలం పుచ్చుకునేటప్పుడు ఇస్తారు. తాంబూలాలను కూడా ఇక్కడే సర్దేసుకోవాలి, ఇంకా సపరేట్గా తీసి పెడతామని ఉండకూడదు. అన్నీ సర్దుకొని దేవుడి దగ్గర పెట్టుకొని ఇవ్వాలన్నమాట. అలా పెడితే బాగుంటుంది అనమాట, అలానే పెడతారు. ఇంకా జాకెట్ పీస్ దాని మీద ఏమో ఆకు, దాని మీద ఒక్క వేసి, ఇంకా గాజులు, నెక్స్ట్ కొమ్ము శనగలు ముఖ్యం. కొమ్ము శనగలు కూడా మా అమ్మ ముందుగా వేయడం మర్చిపోయింది, చివరిలో వేస్తుంది కొమ్ము శనగలు. అవి వేసుకొని గాజులు పెట్టుకునే వాళ్ళు పెట్టుకుంటారు, లేకపోతే లేదు. అరటిపళ్ళు 2 పెట్టేసుకొని కొమ్ము శనగలు వాయినంగా వేస్తే మంచిదంట. అవి కూడా వేసుకుంటే సరిపోతుంది వాయినానికి. అవి కూడా సిద్ధం చేసుకొని మొత్తం ఒక దగ్గర పెట్టేసుకొని దేవుడి దగ్గర పూజ దగ్గర పెట్టి మొత్తాన్ని అక్షంతలు వేసుకొని పూజ ఫినిష్ చేసిన తర్వాత అప్పుడు వాయినాలను పిలుచుకొని ముత్తైదువులకి వాయినం ఇవ్వాలి. చిల్లర కూడా ఉండాలి. ఇప్పుడు కొత్తగా పసుపు కుంకుమ ప్యాకెట్లు కట్టవచ్చు, అవి కూడా వేసుకోవచ్చు. లేదంటే నార్మల్గా పసుపు కుంకుమ కొంచెం కొంచెం వాళ్ళకి వేసినట్టుగా వాయినం మీద వేసిస్తే సరిపోతుంది అనమాట. ఇంకా అందులోనే గాజులు కూడా పెట్టేసుకుంటుంది. ఎవరెవరికి ఇవ్వాలో వాటన్నిటికీ
ముత్తైదులందరికీ గాజులు కూడా సెట్ చేసుకుందనమాట. అన్నీ సెట్ చేసుకొని అప్పుడు మనం ఇవ్వాలి. అంతా సెట్ చేసిన తర్వాత ఇంకా పూజ చేసుకోవడమేనండి. పూజ అంటే ఇంకా అగరబత్తుల్ని నెక్స్ట్ ధూపం బిళ్ళని వెలిగించేసుకొని దేవుడికి హారతి ఇచ్చేసి అక్షంతలు వేసుకొని దండం పెట్టేసుకుంటే సరిపోతుంది. మరి కొందరు అయితే పూజ చదువుతారు, చేస్తారనమాట. బట్ వీళ్ళకి తెలియదు కదా ఎలానో అనేసి అందుకనే ఇలా కూడా చేసేసుకోవచ్చు. దేవుణ్ణి మనసులో తలుసుకొని ఇంకా ఇలా పూజని ఫినిష్ చేస్తే సరిపోతుంది. చివరగా ఒక కొబ్బరికాయ కొట్టేసి పూజలో పెట్టేయాలన్నమాట. చదివే వాళ్ళు చదువుతారు దేవుడి స్తోత్రాలు మొత్తాన్ని. అవన్నీ రావు కాబట్టి ఇంకా ఏం చేయలేదు. ఇక్కడ ఇంకా చివరిగా దేవుడికి హారతి ఇచ్చేస్తుంది అనమాట. హారతి ఇచ్చిన తర్వాత పూజ ఫినిష్ అయినట్టుగాని ఇంకా తర్వాత ఆశీర్వాదాలు తీసుకోవడమని ఇంకా మొత్తం ముత్తైదుల్ని వెళ్ళడానికి వెళ్ళాలన్నమాట. ముందుగా భర్త ఆశీర్వాదం ఉంటే మంచిది. వాళ్ళ ఆశీర్వాదం మనం తీసుకున్న తర్వాత ముత్తైదుల్ని పిలుచుకొని ముత్తైదుల ఆశీర్వాదం కూడా తీసుకోవాలి. అలా అయితేనే మంచి జరుగుతుంది. ముత్తైదులు ఆశీర్వాదం ఉండాలి, భర్త ఆశీర్వాదం ఉండాలన్నమాట. ఇక్కడ మా నాన్న వచ్చారు. వీడియో తీస్తాను రానంటే
తెలుసులే నా కోసం యూట్యూబ్ చేస్తున్నాను అనేసి ఇంకా వచ్చి దేవుడికి ఇంకా దండం పెట్టేసుకొని అమ్మని ఆశీర్వదించారనమాట. దండం పెట్టేసుకొని ఇంక వెళ్ళిపోయారు. తర్వాత అమ్మ ముత్తైదులందరినీ కేకేసుకొని వచ్చింది. చాలామంది మా ఊర్లో చేసుకున్నారు. ఈ ఊర్లోన వచ్చిన వాళ్ళని మనమే కాళ్ళు కడిగి లక్ష్మీదేవులుగా భావించాలి కాబట్టి అందరికీ మనమే కాళ్ళు కడిగి ఇంటికి వచ్చిన తర్వాత పసుపు కాళ్ళకి పుయ్యాలన్నమాట. ప్రతి ఒక్క ముత్తైదుకి, చిన్న లేదు పెద్ద లేదు, ప్రతి ఒక్కరికి పుయ్యాలి. మేమైతే బయటే నీళ్ళు పెట్టేసి బయట పసుపు పెట్టేస్తాం మా సైడ్ అనమాట. అక్కడ అలా రాసుకుని వస్తారు. కాకపోతే ఇలా చేసుకుంటే చాలా మంచిది. వచ్చిన లక్ష్మీదేవుల్ని మనం పిలుచుకొచ్చిన లక్ష్మీదేవులకి మనం చేసినట్టుగా ఉంటుంది అన్నమాట. ఇంకా వాళ్ళకి పసుపు కుంకుమ పెట్టేసి గంధం పెట్టేసి వాయినాలు ఇచ్చింది. ఇది ఒడిస్సా కాబట్టి ఎక్కువ ఒడియా వాళ్ళు ఉంటారు ఇక్కడ. ముగ్గురు ఒడియానే ఈవిడ ముసుగేసుకుంది కాబట్టి ముస్లిం అనుకోగలరు. అలా ఏం లేదు, ఒడియా వాళ్ళు ఇటు సైడు ముసుగేసుకుంటారు, ఒడిస్సా అందరూ. ఇంకా అందరికి ఇక్కడ పసుపు రాస్తుంది అనమాట కాలుకి. ఇక్కడ అందరికీ అక్షంతలు ఇచ్చేసి ఇక్కడ దేవుడి మీద వేసి ఉలాలు వేస్తారనమాట. మరి కొందరు సైడ్ వేయడం, మా సైడ్ ఇటు సైడ్ అందరు ప్రతి ఒక్కరు ఉలాలు అనేవి వేస్తారు. అది కూడా యాడ్ చేస్తాను నేనండి. ఇలా అందరూ దేవుని దండం పెట్టుకున్న తర్వాత ఇంకా వాయినాలు ఇచ్చేయడమే. చివరగా వాయినాలు ఇచ్చేసి పెద్దవాళ్ళందరి దగ్గర ఆశీర్వాదం తీసుకోవడమే.
ఇంక వీడియోలో నేనే లేనంటారనేసి లాస్ట్లో నేను కూడా వీడియో తీసుకున్నా. తను మా ఫ్రెండ్ ప్రమీల, ఇంకా పక్కన సునీత అక్క, మిగిలిన వాళ్ళు పెద్దోళ్ళండి, మనకు తెలీదు, మన వాళ్ళనే మనం పరిచయం చేసుకోవాలన్నమాట. వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.